ఈ సిద్ధాంతాలు చెప్పిన వాళ్ళు ఎవరు చిన్నవాళ్ళు కాదు, మహర్షులు. అర్థమైందండి. ఈ వైశేషికవాదాన్ని కాణాద మహర్షి అని చెప్పాడు. అంటే కణం, ఇప్పుడు మనం ఏదో సెల్లు యాటమ్ వ్యవహారం చెప్తున్నామే, ఈ సెల్లు యాటమ్ ఏనాడు చెప్పాడు ఆయన, ఎప్పుడో భూముటకము చెప్పాడు. అప్పుడు ఇంకా మనకి ఈ యుగాల వ్యవహారం, ఇంకా వేద విభజన జరగలేదు అప్పటికింకా. మొట్టమొదట చెప్పినవాడు వ్యాసుడి కంటే ముందున్నవాడు కాణాద మహర్షి. ఆయన చెప్పాడు, ఆయన ఈ సృష్టి అంతా కూడా ఆదిభూతమైనటువంటిది కణము, ఆదిభూతమైనటువంటిది యాటమ్. ఆ యాటమ్ లేకపోతే సృష్టి లేదు అని అక్కడ దాకా తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు దాదాపు దగ్గరకు వచ్చేసినట్టేనా కాదా? యాటమ్ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ అనేస్తున్నారు ఇవాళ, కానీ కాదు అది. యాటమ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆత్మ, అలా కుదరదు. అలా ఈ యాజ్ ఇట్ ఈజ్గా చెప్పడానికి వీలు కాదు. ఎందుకని? చైతన్యానికి ఉపాధి లేదు. యాటమ్ అంటే ఉపాధి ఉంది, దానికి ఒక పరిమితి ఉంది. దానికి చైతన్యానికి పరిమితి లేదు, ఉపాధి అనే పరిమితి లేదు. కాబట్టి యాటమ్ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ అంటాం కుదరదు. ఊరికే కాజ్ అండ్ ఎఫెక్ట్ మోడల్లో చెప్పవచ్చేమో కానీ అది సత్య దూరం కాదు.